హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే దెబ్బ అంటండి. దెబ్బ అయితే మాకెప్పుడు ఇనలేదు అసల. మా పాప అయితే లేచిన వెంటనే వాళ్ళ డాడీని, "డాడీ నాకు దెబ్బ కావాలి డాడీ" అనేసి అన్నది. "దెబ్బేంటమ్మా" అని అంటే వాళ్ళ తాతయ్య అయితే చాలాసేపు ఆలోచించి, "దెబ్బ కాదమ్మా దెబ్బ" అని చెప్పేసి అన్నారు. అనేసి అంటే దాని పేరు తెలియక ఇంత కన్ఫ్యూజ్ అయ్యామండి. మొత్తం మీద అయితే మార్కెట్కి వెళ్ళి ఆ దెబ్బ అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి నీట్గా అయితే నేనైతే వాష్ చేసేసానండి. వాష్ చేసి 2, 3 సార్లు కుక్కర్లో అయితే వేసేసానండి. కుక్కర్లో వేసేసి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసానండి. 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసానండి అందులోనే. నీట్గా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే వచ్చేలాగా ఉంచానండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నీట్గా కొంచెం చల్లార్చుకుని తర్వాత అయితే మూత తీసేసానండి. మూత తీసేసేటడికి ఇలా అయితే ఉడికిపోయిందండి. దాన్ని తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇలాంటివి. కానీ చేయడానికైతే చాలా పని ఉంటుందండి. కానీ మనకు టేస్ట్గా కావాలంటే కష్టపడాలి కొంతసేపు. అందుకోసమైతే నేనైతే నీట్గా దాన్ని మళ్ళీ కొంచెం చల్లారేలాగా చల్లని వాటర్లో అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా పొరల కింద ఉంటుంది. అది నీట్గా తీసేసుకుని దాని మీద ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. అలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. చక్కగా అది పొరల కింద అది మొత్తం లాగేసి క్లీన్ చేసుకోవాలి. కానీ చాలా కష్టమండి ఇది లాగటం చేయటం అన్ని అంత పెద్ద ప్రాసెస్. కానీ ఏం చేస్తామండి, పిల్లలు ఇష్టపడితే ఏదైనా చెయ్యాలి కదా, తప్పదు కదా పిల్లల కోసం. మా పాప అయితే ఆవిడకి నచ్చిందంతా చేసేయాలి కంపల్సరిగా. ఇది పక్క నుంచి తీస్తుంటే పక్క నుంచి జారిపోతుందండి అసలు. అయినా కూడా అలాగా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. అదంతా ఒలిచేసి క్లీన్ చేసేసుకుని నీట్గా ఇదిగోండి ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ చిన్న చిన్న ముక్కల కింద జారిపోతుందని పట్టుకోవడానికి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా ఫస్ట్ ఒకసారి వాష్ చేసానండి. వాష్ చేసి ఇప్పుడు చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పీసెస్ కింద నేనైతే ఇదిగోండి పీసెస్ కింద కట్ చేయడానికి అయితే ఇదిగో మొదలు పెట్టేశాను. ఇప్పుడు చికెన్ ముక్కలు ఎలా కట్ చేస్తారో అలాగా నీట్గా ఒకే సైజులో కట్ చేసేసుకుంటే ముక్కలు బాగుంటుందండి. మా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామండి ఇది మళ్ళీ ఇప్పుడు తింటున్నాను మా పిల్లల పేరు చెప్పి. ఇది వరకు కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు 10 years అలా ఉన్నప్పుడు అప్పుడు 20 రూపీస్ తీసుకునేవారండి వీటికి. ఇప్పుడంట 300 అంటండి ఆ రెండుని. ఇంకా పిల్లలు అడిగారు కదా అనేసి అంత శ్రద్ధగా చేస్తున్నాను నేను పిల్లల కోసం అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలంట, అది కూడా ఆర్డర్ అయితే వేసారు. మామూలుగా అయితే వీళ్ళు సరిగా ఏమీ తినరు కూడానండి. అందు గురించి వాళ్ళకి ఇష్టమైందన్నా పెడితే కొంచెం తృప్తిగా తింటారని చెప్పేసి ఆశ. చక్కగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను. వాష్ చేసి పక్కన పెట్టుకునండి. అదిగోండి కళాయి పెట్టుకున్నాను. కళాయిలో అయితే ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇదిగో పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేశానండి. ఎందుకంటే అది వేసిన వెంటనే కొంచెం వాటర్లా వస్తాయి కదా, ఆ వాటర్ని ఇంకిపోయి వస్తాయని బాగుంటుంది, ఆయిల్ పడుతుంది అని చెప్పేసి మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత అది కొంచెం మగ్గింది. అటు ఇటు కలిపేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ కారం,
ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బాగా కలిపి వాటికి పట్టేంత వరకు కలిపేసి నీట్గా మూత అయితే పెట్టేసుకున్నాను ఒక 5 నిమిషాలు. అది చూడండి ఫ్రై అవుతున్నాయి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే అలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మూత పెడుతూ తీస్తూ ఇలా కుక్ చేసుకుంటూనే అది ఇంకా వాటర్ ఏమి ఎక్కువకుండా ఓన్లీ మసాలాలు అన్నీ వేసి డీప్ ఫ్రై అయితే చేశాను. అంటే ముందు బాయిల్ చేస్తాం కదండి, ఉడికిపోద్ది. ఫ్రై అయితే ప్రస్తుతానికి రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. టేస్ట్ వచ్చేసరికి సూపర్గా ఉంది. ఈ వీడియో